రామాయణంలోని నాయకత్వ పాఠాలు. ద్వాపరయుగం నాటి శ్రీరామచంద్రుడు తన బృందానికి ఒక అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం. అపారమైన ఆ సముద్రాన్ని చూసి అందరూ అది అసాధ్యమని భావించారు. కానీ ఒక గొప్ప నాయకుడిగా రాముని కలలో ఆ పనిని పూర్తి చేయాలనే దృఢ నిశ్చయం మరియు స్పష్టమైన విజన్ కనిపించింది. రాముడు తన బృందంలోని ముఖ్య సభ్యుడైన హనుమంతుని పిలిచాడు. వారంతా భయపడుతుండటం గమనించి ఆయన వారిలో ధైర్యాన్ని నింపాడు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ సముద్రం కూడా మనకు దారి ఇస్తుంది అని ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పారు. నాయకత్వం అంటే తన బృందంపై పూర్తి నమ్మకాన్ని ఉంచటము మరియు వారికి దిశానిర్దేశం చేయడం. కార్యరంగంలోకి దిగే ముందు సరైన ప్లానింగ్ అనేది అవసరం. రాముడు హనుమంతునితో కలిసి సముద్రంపై వంతెనను ఎలా నిర్మించాలో చర్చించాడు. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, క్షేత్రస్థాయిలో పనిచేసే వారితో కలిసి వ్యూహాలను సిద్ధం చేయడం. హనుమంతుడు తన నాయకుడి ఆలోచనలను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. అమలు మొదలైంది. హనుమంతుడు ఒక సమర్థవంతమైన మేనేజర్లా ముందుండి నడిచాడు. ఆయన భారీ శిలలను మోస్తూ మిగిలిన సైన్యానికి ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఆయన వేగాన్ని చూసి వీర అనే వానర వీరుడు కూడా ప్రేరణ పొంది తన శక్తికి మించి పనిచేయడం మొదలుపెట్టాడు. నాయకుడు ఎప్పుడు లీడ్ బై ఎగ్జాంపుల్, ఆచరణలో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. వానర సైన్యం పెద్ద పెద్ద రాళ్లను వేస్తూ వంతెనను నిర్మిస్తోంది. ఇంతలో చిట్టి అనే ఒక చిన్న ఉడత అక్కడికి వచ్చింది. అది కూడా రాముడి లక్ష్యంలో తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కార్పొరేట్ ప్రపంచంలో ప్రతి చిన్న సహకారం కూడా పెద్ద ప్రాజెక్టు విజయానికి పునాది వేస్తుంది. గమనించండి, చిట్టి తన ఒంటికి అంటుకున్న ఇసుకను రాళ్ల మధ్యలో రాల్చడం మొదలుపెట్టింది. ఇది చూసిన వీర నవ్వి, ఓ చిన్ని ఉడత, నీ చిన్న ప్రయత్నం ఇంత పెద్ద వంతెనకు ఏం సహాయపడుతుంది అని ఎగతాళి చేశాడు. బృందంలో ఒకరి పనిని మరొకరు తక్కువ చేసి చూడడం ఆరోగ్యకరమైన పని వాతావరణం కాదు. శ్రీరాముడు ఈ దృశ్యాన్ని గమనించాడు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని ఎగతాళి చేస్తున్న వీరను ఆపి చిట్టిని ఎంతో ఆదరంగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక గొప్ప నాయకుడు తన బృందంలోని ప్రతి సభ్యుడిని వారి పని చిన్నదైనా పెద్దదైనా సమానంగా గౌరవిస్తాడు. ఇదే ఇన్క్లూషన్. రాముడు వీర వైపు తిరిగి, చిట్టి వేస్తున్న ఇసుక రేణువులే నువ్వు వేసిన పెద్ద పెద్ద రాళ్లను కదలకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి. దీన్నే టీం వర్క్ అంటారు అని వివరించాడు. తన తప్పు తెలుసుకున్న వీర చిట్టి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు. నాయకత్వం అంటే తప్పులను సరిదిద్ది అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం. రాముడి మాటలతో బృందంలో కొత్త ఉత్తేజం వచ్చింది. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ పనిని కొనసాగించారు. వంతెన నిర్మాణం పూర్తయింది. హనుమంతుడు రాముని దగ్గరకు వచ్చి సమిష్టి కృషితో విజయం లభించిందని విన్నవించాడు. ఐక్యతే ఏ గొప్ప కార్యానికైనా అసలైన బలం. వంతెన పూర్తయింది. రాముడి నాయకత్వంలో అసాధ్యమైన పని సుసాధ్యమైంది. స్పష్టమైన విజన్, సరైన ప్రణాళిక, ప్రతి సభ్యుడిని గౌరవించే తత్వం మరియు సమిష్టి కృషి ఉంటే ఏదైనా సాధ్యమవచ్చని ఈ కథ మనకు నేర్పుతుంది. రామాయణం మనకు నేర్పిన ఈ నాయకత్వ పాఠాలు నేటి కార్పొరేట్ ప్రపంచానికి నిత్యం స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.